బాలీవుడ్ బాద్షా ఇండియన్ స్టార్ యాక్టర్ షారుఖ్ ఖాన్ గాయపడ్డారు. షూటింగ్లో అయిన గాయానికి అమెరికాలో ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నట్టు సమాచారం. అయితే ఇది జరిగి కొద్ది రోజులైనా తాజాగా బయటకు రావడంతో షారుఖ్ ఖాన్కు ఏమైందనే ఆందోళన అభిమానుల్లో నెలకొంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే షారుఖ్ ఖాన్ కొత్త సినిమా కింగ్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మే నెల నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్లో షారుఖ్ ఖాన్ పాల్గొంటున్నారు. ముంబైలోని గోల్డెన్ టొబాకో స్టూడియోలో భారీ సెట్లో ఈ మూవీకి సంబంధించిన యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. భారీ యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్న సమయంలో షారుఖ్ ఖాన్ తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఖాన్ తీవ్ర కండరాల నొప్పితో షూటింగ్ స్పాట్ నుండి నేరుగా ముంబైలోని ఓ ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స తర్వాత మెరుగైన వైద్యం కోసం సిఫార్సు చేశారు డాక్టర్లు. డాక్టర్ల సూచనలతో షారుఖ్ ఖాన్ అమెరికాకు వెళ్లినట్లు బాలీవుడ్ సమాచారం. కొన్ని రోజుల క్రితమే షారుఖ్ ఖాన్ అమెరికాకు వెళ్లారని, అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని, కనీసం నెల రోజుల వరకు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు చెప్పినట్లు బాలీవుడ్ నుంచి వస్తున్న సమాచారం. గాయం తీవ్రతేంటి, శరీరంలోని ఏ భాగాల్లో గాయమైంది అనే విషయాలు మాత్రం బయటకు రాలేదు. ప్రస్తుతం అమెరికాలోని ఓ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని, ఆగస్టు నెల మొత్తం అమెరికాలోనే ఉంటారనే వార్తలు వస్తున్నాయి. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో కింగ్ సినిమా షూటింగ్లో తిరిగి పాల్గొంటారని, అనుకున్న షెడ్యూల్ ప్రకారం మూవీని 2026లో రిలీజ్ చేస్తామని మూవీ యూనిట్ వెల్లడించినట్లు వార్తలొచ్చాయి. కింగ్ మూవీ షూటింగ్ కోసం జూలై, ఆగస్టు నెలలో హైదరాబాద్లోని ఫిలిం సిటీ, ముంబైలోని గోల్డెన్ టొబాకో, వైఆర్ఎఫ్ స్టూడియోలను బుక్ చేశారు నిర్మాతలు. ఊహించని విధంగా షారుఖ్ ఖాన్ గాయపడడంతో జూలై, ఆగస్టు నెలల్లో బుక్ చేసుకున్న స్టూడియో షెడ్యూల్ను నిర్మాతలు క్యాన్సిల్ చేశారు.